వినియోగదారుడు కూడా తను ఏం తింటున్నాడో తెలుసుకోవాలంటే విలేజ్ టూరిజం బాగా పెరగాలి. అంటే ఇది ఫస్ట్ అండి అనుకరణ మానేయాలండి. ఈ సృష్టిలో ఏ జంతువు ప్రాణి అనుకరణ చేయదు, మనిషి అనుకరణ చేస్తాడు. ఈ అనుకరణ చాలా ప్రమాదం. సహజం అనేది ఆ గుణాన్ని అతను కోల్పోతున్నాడు. సహజంగా ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది, అది కోల్పోతున్నాడు. ఆయనలాగా బతకాలి, ఆయనలాగా ఆయన బట్టలు బాగున్నాయి, ఆయన కారు బాగుంది, ఆయన ఇల్లు బాగుంది. నీ స్థితి ఏంటది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ అనుకరణ ఎప్పుడైతే వచ్చిందో నీ సహజ గుణాన్ని నువ్వు కోల్పోతున్నావు. అది లేనప్పుడు ఎక్కడైనా దేనికైనా సిద్ధంగా ఉంటారు. కంపేర్ చేసుకోవడం అనేది ఉండదు. ఆ కంపేర్ చేసుకోవడం వల్ల ఎన్ని వస్తాయి. అనుకరణ ఎప్పుడైతే చేసుకున్నావో కంపేర్ చేసుకోవడం మొదలవుతుంది. అందుకని మనం ఎంత సాధారణ జీవితం గడిపితే అంత గొప్పగా ఉంటుందండి. లిమిట్ లేదు. ఇప్పుడు ఒక ఆయన 200 రకాలు పెడతాడు భోజనాలు పెళ్ళిళ్ళు, ఇంకొక ఆయన డబ్బున్నోడు 500 రకాలు పెడతాడు ఆయన. అసలు ఈ పొట్టకి అన్నీ కావాలా? అది వాళ్ళు దర్పం చూపించుకోవటాకే నేను ఇంత పెట్టాను చెప్పి. అదే మనం ఇంట్లో 2 లేదా 3 రకాలతోనే భోజనం చేస్తాం కదా. ఇలా భోజనం పెడదామని ధైర్యం చేయాలి. ఇది అనుకరణ కాదు, అంతే కదా. దానికి తోడు ఒక మిఠాయి పెట్టమనండి భోజనంలో. పూర్వం విందుకు పిలిచాం కాబట్టి అంతే, పూర్వం ఇంతే 5-6 రకాలతోనే భోజనాలు అయిపోయాయి. కానీ ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా పెట్టగలుగుతారా? ఇలా దీన్ని మనం ఈ అనుకరణలు మానేసి ఇలా చేస్తాం అనేది మనం చేయగలిగాము, అప్పుడు అన్ని సవ్యంగా కనపడతాయి. అనుకరణ మార్చాలి, బతకాలనుకోకూడదు. ఏ జంతువు అనుకరణ చేయదు కానీ ఇంకో జంతువుని. అది అనుభవించిన తర్వాత కదా ఆ తత్వం తెలిసేది. అంటే దీనికి మనం గ్రామాల్లో పూర్వం హరికథలు, బుర్రకథలు, సత్సంగాలు ఇవన్నీ జరిగేయండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే వ్యవసాయ పని చేసి అలసిపోయి సాయంత్రం పూట రాముల వారి గుడి దగ్గర, కృష్ణుడి వారి గుడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పండితులు చెప్పేవాళ్ళు ఇలాంటి అన్నీ. అవి ఇప్పుడు జరగట్లేదు. దీనివల్ల సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి మాటని వినటం, దాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇంకోళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు.